నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు 29వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం ఆదివారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు హస్తాకార్తె రేపు భాద్రపద మాస బహుళపక్ష ద్వాదశి తిథి సాయంత్రం 4:47 వరకు తదుపరి త్రయోదశి తిథి మఖ నక్షత్రం రేపు పూర్తిగా సాధ్య యోగం రాత్రి 12:28 వరకు తదుపరి శుభం యోగం తైతల కరణం సాయంత్రం 4:47 వరకు గరజ కరణం రాత్రి తెల్లవారుజామున 5:54 వరకు ఉంటాయి సూర్యుడు కన్యా రాశిలో హస్త నక్షత్రంలో సంచరిస్తున్నాడు చంద్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు నక్షత్ర వర్జం సాయంత్రం 4:58 నుండి సాయంత్రం 6:45 వరకు అమృతకాలం రాత్రి 3:39 నుండి ఎల్లుండి ఉదయం 5:25 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:06 సూర్యాస్తమయం సాయంత్రం 6:06 చంద్రోదయం రాత్రి 4:01 చంద్రాస్తమయం సాయంత్రం 4:15 అభిజిత్ ముహూర్తం పగలు 11:42 నుండి మధ్యాహ్నం 12:30 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుండి 5:18 వరకు రాహుకాలం సాయంత్రం 4:36 నుండి 6:06 వరకు గుళిక కాలం మధ్యాహ్నం 3:06 నుండి సాయంత్రం 4:36 వరకు యమగండం మధ్యాహ్నం 12:06 నుండి 1:36 వరకు రేపు ఇందిర ఏకాదశి పారణ ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి రేపు పారణ సమయం రేపు సూర్యోదయం నుండి ఉదయం 8:30 వరకు ఉంటుంది చాతుర్మాస్య దీక్షలో ప్రస్తుతం క్షీరావర్జం జరుగుతున్నది కాబట్టి రేపు పారణ భోజనంలో పాలు కాని పాలతో చేసిన పదార్థాలను వాడకూడదు శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు కల్కి ద్వాదశి రేపు యతి ద్వాదశి దీనినే యతి మహాలయం అని కూడా అంటారు సన్యాసులు యతులు సనాతన ధర్మాన్ని అధ్యయనం చేసి వారి ప్రవర్తన ద్వారా రచనల ద్వారా ధర్మశాస్త్రాలను భావితరాలకు అందించి సమాజానికి ఎంతో సేవ చేశారు వారి రచనలు బోధనల ద్వారా ప్రభావితమైన ఆచరించే శిష్యులను యతి పుత్రులు అని పిలుస్తారు రేపు యతులకు వారి శిష్యులు యతి రుణం తీర్చుకోవటానికి రేపు వారికి శ్రాద్ధ విధులను నిర్వర్తిస్తారు కానీ ఈ శ్రాద్ధ కార్యక్రమంలో పిండ ప్రదానం చెయ్యరు బ్రాహ్మణులకు రేపు అన్న సంతర్పణ చేస్తారు కొంతమంది ఈ రోజు కేవలం యతులకు ప్రత్యేకించిన తిథి అనే భావనతో ఇతర పితృతర్పణాలు నిర్వర్తించరు పితృపక్షాలని పార్వణ శ్రార్థాలు అని పిలుస్తారు రేపు ద్వాదశి శ్రార్థం శుక్లపక్ష ద్వాదశి తిథి రోజు కాని బహుళపక్ష ద్వాదశి తిథి రోజు కాని మరణించిన కుటుంబ సభ్యులకు శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వర్తించడానికి అనుకూలమైన రోజు రేపు త్రయోదశి ప్రదోష వ్రతం రేపు త్రయోదశి తిథి ప్రదోష సమయంలో ఉండటం వలన శైవ భక్తులు పగటిపూట ఉపవాసముండి సాయంత్రం రుద్రాభిషేకం చేస్తారు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం